ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్నారా? దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు వింటున్న ఈ వాక్యం అనేకులకు పరిచయం చేయండి. మీరు వింటున్న ఈ మాటలు అనేక బ్రతుకుల్లో మరి వారి మోడుబాన జీవితాల్లో నిరీక్షణ పుష్పాలు పోయిస్తాన్ని గుర్తుపట్టి దేవుని మాటను అనేకులకు పంపించండి. ఒక చిన్న మాట, ఒక చిన్న పని, ఒక్క టచ్తో ఒక వ్యక్తి జీవితాన్ని మీరు కాపాడగలరు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే ఈ మాటను అనేకులకు పరిచయం చేయండి. మీ గ్రూప్లో షేర్ చేయండి. అనేకులు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమంది, కొన్ని లక్షల మంది వింటున్నారు ఈ వాక్యం కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి మాట మీకు దొరకాలని ఆశపడండి. మనకున్నదంతా ఖర్చు పెట్టి మన జ్ఞానాన్ని కొనుక్కోవాలి. మనకున్నదంతా ఇచ్చి వేసి శ్రేష్టమైనదాన్ని పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ సమయాన్ని ఖర్చు పెట్టి, మీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి ఈ యొక్క మాట వినడానికి సిద్ధపడండి. సో దేవుడు మనల్ని నడిపించాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనం మాత్రమే మరి విని బాగుపడటం కాదు, మనం మాత్రమే శక్తి పొందటం కాదు, అనేకులు శక్తివంతులుగా చేయడానికి, అనేకులను ఉజ్జీవపరచడానికి, అనేకుల బ్రతుకులను కృంగిన వారిని లేవనెత్తడానికి మనం సిద్ధపడదాం. నీ కష్టార్జితం దేవుడు వ్యర్థంగా ఉండనివ్వడు. నీ చేతులు నింపుతాడు ఆయన. నువ్వు చేసిన ప్రతి సత్కార్యానికి జవాబిస్తాడు ఆయన. ప్రతి సత్కార్యానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీవి మంచి పని ఆరంభించు. ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. నీ చేతులు నింపబోతూ ఉన్నాడు. నీ గవిని ఆయన పరిశుద్ధాత్మతో నింపబోతున్నాడు, ఆశీర్వాదంతో నింపబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు చెప్పబోతున్న మాట నీ బ్రతుకు నిశ్చయంగా మార్చబోతున్నది. ఈరోజు చెప్పబోతున్న ప్రతి మాట నీ జీవితంలో ఒక వెలుగును నింపబోతూ ఉన్నది, ఆశ్చర్యకారం చేయబోతున్నది. ప్రార్థన చేసుకుంటాం అందరం. ఎంతమంది దేవుడు మాట్లాడి ఆశిస్తున్నారు అంతమంది ఇలుగెత్తి ప్రార్థన చేయండి, నోరు తెచ్చి ప్రార్థన చేయండి, పసిబిడ్డలాగా ప్రార్థన చేయండి. మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా. ఒక పసిబిడ్డ తన తల్లి యొక్క మెడను ఏ విధంగా హత్తుకొని విడవకుండా తనని ఎత్తుకోమని మారం చేస్తుందో ప్రభువా, అదే రీతిగా తననైనా మిమ్మల్ని పట్టుకొని వేలాడుతున్నాం తండ్రి. ప్రభువా, మమ్మల్ని ఉన్నత శిఖరం ఎక్కించేది మీరు మాత్రమే. ప్రపంచంలో ఏ మనుషుడు కానీ, ప్రపంచంలో ఏ వ్యవస్థ కానీ, ప్రపంచంలో ఏ డబ్బు కానీ, హోదాగా నన్ను ఎక్కించలేదు ప్రభువా. ఒకవేళ ఎక్కినా నిలబడలేను అక్కడ. నన్ను ఎక్కించేది, స్థిరపరిచేది నీవేనయ్యా. నన్ను బాగు చేసేది నీవేనయ్యా. బ్రతికించేది నీవేనయ్యా. ఆదరించేది నీవే యేసయ్యా. నిన్ను పట్టుకొని వేలాడుతున్నానయ్యా. నిన్ను పట్టుకున్న వారు సిగ్గుపడరు. నిన్ను పట్టుకున్న వారు వట్టి చేలతో తిరిగి వెళ్ళరు. ప్రభువా, నిన్ను పట్టుకున్న వారు ఒక్క రోజు కూడా తను నాయన బిడియపడి వెళ్ళరు నాయన. మీరు చేసిన మంచి కార్యాలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. సమాధానకర్తగా దిగిరండి. మీ ప్రజలతో మీరు ముచ్చటించండి ప్రభువా. ప్రతి మనోనేత్రము తెరవండి నాయన. మీ వాక్యము తన నాయన వేకువ కాలపు తేజస్సు వలె తండ్రి ప్రతి హృదయమును తాకును గాక తండ్రి. అరుణోదయ కాంతి వలె తండ్రి నాయన ప్రతి చీకటిని పారదోలుడు గాక తండ్రి. నిరాశను పారదోలుడు గాక తండ్రి. నిస్పృహను పారదోలుడు గాక తండ్రి. మీ వాక్యపు వెలుగు నాయన ప్రతి వెలుగును, ప్రతి హృదయమును ప్రభువా తెప్పరిల్ల చేయును గాక తండ్రి. మీరు అద్భుతం చేసి నడిపించి బలపరిచి రేపొచ్చమని, మీరు ఆశ్చర్య కార్యము చేయమని, సమాధానముతో నింపమని, కారుణ్యముతో నింపమని తను నాయన మీ ప్రజలతో అయ్యా తేటగా మీరు ముచ్చటించి మాట్లాడి మీ వాక్యాలకు ప్రభువా ప్రభువా మీ వాక్యాలు వారి హృదయాల ప్రతిక్షేపించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేరుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఆదికాండం 32వ అధ్యాయం 27వ వచనం చదువుకుంటాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన నీ పేరేమని అడిగాడు. ఎప్పుడైతే నన్ను ఆశీర్వదించు ప్రభువా అన్నాడో, ప్రియ దేవుని బిడ్డ, యాకోబడినటువంటి ఆ మాటకు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటో చెప్పు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనకు ఎటువంటి పేరు వస్తుంది? దేని ద్వారా పేరు వస్తుంది అంటే, మన క్రియలను బట్టి, మన నడవడిని బట్టి, మన ప్రవర్తనను బట్టి కదా, మన బ్రతుకు మార్గమును బట్టి మనకు పేరు వస్తుంది. ఒక వ్యక్తి 24 గంటలు తాగుతూ ఉంటే ఆయన ఏమంటారు తెలుసా? తాగుబోతుడు అంటారు. వారికి ఎంత మంచి పేరన్నా ఉన్నాయని, అతని ప్రవర్తన బట్టి అతనికి పేరు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒక వ్యక్తి అన్యాయం చేస్తూ ఉంటే అన్యాయస్తుడనే పేరు వస్తుంది. జక్కయ్య అన్యాయంగా సంపాదించేవాడు కాబట్టి, అన్యాయంగా వసూలు చేసేవాడు కాబట్టి అతనికి పాపి, ప్రధాన పాపి అన్న పేరు వచ్చేసింది.
సో దేవుని బిడ్డ ఇలాగా ఒక్కొక్కరు వారి వారి క్రియలను బట్టి, ఒక వ్యక్తి బాగా యుద్ధం చేసేటప్పుడు అతనికి యుద్ధ శూరుడు, మంచి యుద్ధ వీరుడు కాబట్టి అతనికి పరాక్రమశాలి అనే పేరు వచ్చింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నయమాను యుద్ధ వీరుడు కాబట్టి అతను పరాక్రమశాలి, యుద్ధ శూరుడు అని గొప్ప పేరు వచ్చింది అతనికి. వారి వారి క్రియలను బట్టి, వారి వారి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి పేర్లు వస్తాయి కదా. వారి ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేయగలిగే కార్యాలను బట్టి వాళ్ళకి పేర్లు వస్తాయి. అయితే ఇక్కడ దేవుడు యాకోబుని అడుగుతున్నాడు, నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? అసలు నువ్వేం చేస్తావు? నీ లైఫ్లో నువ్వేం సంపాదించుకున్నావు ఇప్పుడు దాకా? నువ్వేం సంపాదించుకొని చెప్పు ఒకసారి నాకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను గాలికి తిరుగుతున్నాను అయ్యా నన్ను ఆశీర్వదించంటే కుదరదు. అసలు ఏం సంపాదించుకుని నీ పేరేంటో చెప్పు అని అంటే, దేవుడు ఈరోజు మనల్ని అడిగారు ఇంకో దేవుడు, మనం ఏం చెప్పగలం? యాకోబుని అడిగాడు దేవుడు, ఏంటయ్యా నీ పేరేంటో చెప్పు అని అంటే అతను చెప్పాడు, నా పేరు యాకోబయ్యా అని చెప్పాడు. ఈరోజు మనల్ని అడుగుతాడు దేవుడు, ఏంటి నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? ఏం చేస్తున్నాం మనం ఈ రోజున? ఒక రోజున అదే దేవుడు గెన్నేసరెతు సరస్సు తీరంలో నిలబడి ఆ 2 దోణలను చూసి, లూకాసు వార్త 5వ అధ్యాయంలో 2 దోణలు చూసి ఆ దోణల దగ్గరికి వచ్చి కొంచెం లోపలికి తొయ్యమని చెప్పి వచ్చిన జనసమూహం అంతటికీ ఆ దోణలోనికి ఎక్కి వాక్యం చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ అప్పుడు అడుగుతున్నాడు లాస్ట్లో, సీమోను, వాక్యం అంతా అయిపోయిన తర్వాత, సీమోను ఇదిగో నీ యొక్క దోణిని లోతుకు తీసుకొని పోయి అక్కడ వలయ్యా అంటే అతను చెప్తున్నాడు, అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా అని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే సీమోను తనను ఏ పేరుతో దేవునితో పరిచయం చేసుకుంటున్నాడు? ఏ పేరుతో తనను చెబుతున్నాడు అంటే, నేను ప్రయాసకుణ్ణి, రాత్రనక పగలనక ప్రయాసపడే ప్రయాసకుణ్ణయ్యా. మై నేమ్ ఈజ్ హార్డ్ వర్కర్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఏమంటారు తెలుసా? అతను హార్డ్ వర్కర్ రా. అందుకే అంత ర్యాంక్ కొట్టాడంటే ఖచ్చితంగా అతను హార్డ్ వర్క్ చేశాడు కదా. సో ఇతను కూడా, సీమోను కూడా తన పేరును దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు, ఏంటంటే నా పేరు హార్డ్ వర్కర్ అయ్యా. ప్రియ దేవుని బిడ్డ ఆ రోజు సీమోను దగ్గరికి ఎందుకు నడిచి వచ్చాడంటే, హార్డ్ వర్కర్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, సోమరులు ఆశపడతారు కానీ ఏదీ పొందుకోరు. సోమరికి పెద్ద ఆశ ఉంటుంది కానీ ఇంచి కూడా అతను పొందుకోలేడు. బైబిల్ భయంకరంగా వ్యతిరేకించే పాపాల్లో మరి భయంకర పాపం ఏంటో తెలుసా? లేజినెస్. కష్టపడకుండా, ప్రయాసపడకుండా ఎవరైతే ఉచితంగా తీసుకోవాలనుకుంటారో, ఎవరైతే మోసం చేసి తీసుకోవాలనుకుంటారో, కష్టపడకుండా రావాలని ఎవరైతే ఆశిస్తారో వారందరికీ మరి బైబిల్ భయంకర వ్యతిరేకి. ఎప్పుడు కూడా లేజినెస్ను బైబిల్ ప్రోత్సహించదు. బైబిల్ చెబుతుంది పని చేయకుండా అసలు భోజనం కూడా చేయకూడదంట. అంతేకాదు, బైబిల్ చెబుతుంది ఒక చక్కని మాట మీకు చదివి చూపించిన ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 16 వచనం చదువుదాం. దేశమా, దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుండువాడు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభమో. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులు అగుటకు కాక బలము నందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుట నీకు శుభము. 18వ వచనం కూడా చదువుతాను చూడండి. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. చూడండి, లేజినెస్ గురించి ఎంత బాగా ప్రసంగి తన మాటలు సొలొమోను తన యొక్క జ్ఞానపు వాక్కులు చెప్తున్నాడంటే, లేజినెస్ వల్ల ఇల్లు దిగబడిపోద్దంట. ఎందుకు? కాస్త ఆ ఇల్లు కొంచెం దిగ్గానే, కొంచెం కదలగానే వెమ్మటే ఆ పని కానీ సరిచేసి ఉంటే, ఎలర్ట్ అయిపోయి దాన్ని కానీ సరిచేసి ఉంటే దిగబడదు ఇంకా కిందికి. కాస్త 2 చినుకులు పడగానే దాన్ని సరిచేసి ఉంటే పైకప్పుని కురవదు ఇంకా ఇల్లు. రేపు చేద్దాంలే, ఇల్లుని చేద్దాంలే, పని చేతగాక కాదు, అవతలని చేద్దాంలే, మంచి ముహూర్తం వచ్చినట్టు చూద్దాంలే అని చెప్పి చేసి చేసి ఆలోచించి లేజీగా టైం పోగొట్టుకొని ఆ తర్వాత కురవటం మొదలుపెట్టాక మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మేలుకొంటాడు. అంత అయిపోద్ది లోపల. దేశమా, ఏకువనే లేచి భోజనం కోసం ఆరాటపడుతూ, తిండి కోసం ఆరాటపడుతూ కూర్చున్నటువంటి వాడు నీకు కానీ రాజు అయి ఉంటే నీవు అశుభం నొందినటువంటి దానవు. ఈ దేశం నీకు శుభం కలగదు. దేశం మాత్రమే కాదు, ఇల్లు కూడా
లేవటం తిండి కోసం ఆరాటపడేవాళ్ళు, లేవటం బెడ్ కాఫీ, లేవటమే తిండి, తాగుడు, ఇటువంటి వాళ్ళకి జీవితంలో ఒక్కరోజు బాగుపడవాళ్ళు ఎంత పెద్ద స్టేటస్లో ఉన్నా సరే. నాకు తెలిసి ఒక పెద్ద గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు ఒక ఆయన. నువ్వెక్కడ ఏమడిగినా చెప్తాడు, ఏ చరిత్ర అడిగినా చెప్తాడు, ఏ దేశ చరిత్ర కావాలన్నా ఆయన నిమిషాల మీద ఫింగర్ టిప్స్ మీద చెప్పేస్తాడు, ఇది అని చెప్పేసి. ఆ దేశం సంవత్సరాలతో పాటు చెప్పేస్తాడు. కానీ ఆ ఇంట్లో ఎప్పుడు దరిద్రమే, చింపిరి గుడ్ల ఆ ఇంట్లో ఎప్పుడు చూస్తే బాధే. కారణం ఏంటంటే ఎప్పుడు తాగుతూనే ఉంటాడు ఆయన. ₹1,00,000 జీతం వచ్చిందంటే 1,50,000 బాకీ అయిపోయి ఉంటుంది అక్కడ. దేవుని బిడ్డ, తిండి, లేజినెస్, మత్తు, బానిసత్వం. అందుకే బైబిల్ చెబుతుంది, దేశమా దాసుడు, తిండికి దాసుడు, వ్యసనానికి బానిసలైనటువంటి వాడు నీకు గాని రాజు అయి ఉంటే, దేశమా నువ్వెంత సమృద్ధి గలదానివైనా నువ్వు ఒకరోజు దిగపడిపోవాల్సిందే, అశుభం చూడాల్సిందే. కానీ దేశమా, నీ కాపరులు, నీ పరిపాలకులు అనుకూల సమయమున పనులన్నీ కూర్చుకొని ఆహారాన్ని కూర్చున్నటువంటి వాళ్ళు అయితే నీకు శుభం. వారు కష్టపడి ప్రయాసపడి అనుకూల సమయమున సమస్తాన్ని చక్కబెట్టుకు కూర్చున్న వాళ్ళైతే, దేశమా, గృహమా, జీవితమా నీకు శుభం. హల్లెలూయా. అందుకే చెప్పాలి ఈ రోజున, ప్రభువా నేను అనుకూల సమయమున అన్ని సమకూర్చిన తర్వాత, పని చేసిన తర్వాత, కష్టపడిన తర్వాత, శ్రమ పడిన తర్వాత, ప్రభు అప్పుడు కూర్చోలేని భోజనానికి, ముందే పొట్ట నింపుకోవడానికి కాదు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం అంటాం, మన జీవితానికి శుభం, మన ఇంటికి శుభం, మన దేశానికి శుభం, మన పుట్టిన ప్రాంతానికి శుభం, మన పుట్టిన జాతికి శుభం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ బైబిల్ చెబుతుంది ఎప్పుడు కూడా, సోమరి ఎంత మాత్రం కూడా గొప్పవాడు కాలేడు. సోమరి ఎన్ని టాలెంట్స్ ఉన్నా సరే ఎప్పుడు కూడా గొప్పవాడిగా నిలబడలేడు. అందుకే చెప్తున్న దేవుని బిడ్డ, ప్రయాసపడే వ్యక్తి కోసం దేవుడే వస్తాడు. నువ్వు ప్రయాసపడి పక్కన పెట్టేయి. అప్పటికప్పుడు ప్రతిఫలం రాకపోవచ్చు కొన్నిసార్లు, అప్పటికప్పుడు మనకు ఫలం రాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ ఖచ్చితంగా ఫలం తీసుకొని దేవుడు వస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. దేవుడు ఎవరి కోసం కదులుతాడో తెలుసా? ఎవరి కోసం ముందు అడుగేస్తాడో తెలుసా? ఎవరిని వెతుక్కుంటూ వస్తాడో తెలుసా? ఎవరికి ప్రతిఫలం ఇవ్వాలి ఆశపడతాడో తెలుసా? ప్రయాసపడినటువంటి వారిని. అందుకే పిలుస్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 11:28 చెబుతుంది, ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడు ప్రజల్ని. డబ్బున్న వాళ్ళారా, ఫేమస్ ఉన్న వాళ్ళారా, డబ్బు కలిగిన వారులారా, ధనవంతులారా, లేకపోతే ఐశ్వర్యవంతులారా, లేకపోతే మరి ఘనత కలిగినటువంటి వాళ్ళారా, రండి అని చెప్పట్లేదు ఆయన. ఆయన ఇన్విటేషన్ ఎవరికి ఇస్తున్నాడు అంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఓపెన్ ఇన్విటేషన్. ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, గృహమే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఎవరు ప్రయాసపడుతున్నారు. ఒకవేళ ఈరోజు ప్రతిఫలం కనబడకపోయినా, ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకకపోయినా, దేవుడు దిగి రాబోతున్నాడు. అన్ని తలుపులు మూయబడిన ఆకాశపు తలుపుతో ప్రభు తెరవబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆశ్చర్యకరం చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీ చేతులు పడిన ప్రయాసను ప్రతిఫలం ఇవ్వకుండా తిరిగిపోయిన దేవుడు నీతో ఉన్నాడు. సో ఎందుకు సీమోన్ దగ్గరికి వచ్చాడు దేవుడు అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు తను. హోల్ నైట్ హి టాయిల్డ్, ప్రయాస పడ్డాడు. అందుకే దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి నడుచుకుంటూ వచ్చాడు. అందరికీ ఇచ్చాడు వాక్కు చేత. అంతకంటే ఎక్కువగా దేవుని బిడ్డ ఆ రోజున ప్రమోషన్ వెంబడి ప్రమోషన్, అతను లోబడుతున్న కొంది అతని ప్రమోషన్ పెంచుతూ వచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను, నువ్వు ప్రయాసకుడు నాకు తెలుసు, లోపలికి వెళ్ళి వల వేస్తా పో అంటే ఎస్ అన్నాడు ఆయన. వెళ్ళాడు, వేశాడు, దేవుని మాట విన్నాడు, విధేయుడయ్యాడు. విధేయులకి ఎప్పుడు ఆశీర్వాదాలు పక్కనే ఉంటాయండి. ఇప్పుడు కాదులే పాస్టర్ గారు, రేపండి, ఎల్లుండిలేండి, ఇప్పుడు కాదండి, ఖచ్చితంగా ఇప్పుడు ఓపిక లేదు కానీ మళ్ళీ వస్తా, మళ్ళీ రా. సో దేవుని బిడ్డ చాలాసార్లు మళ్ళీ ఇంకా మళ్ళీ ఛాన్సే లేదు ఇంకా. సో ఈయన మాత్రం ఇమ్మీడియట్గా వెళ్ళాడు, చెప్పిన వెంటనే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 2 దోలెల నిండా పట్టేటువంటి ఆశీర్వాదం తీసుకొని, చేపలు తీసుకొని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మోకరిస్తున్నాడు, అయ్యా నేను అర్హుణ్ణి కాదయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంత పెద్ద చేపలు రాసి వచ్చిన తర్వాత కూడా దేవుని బిడ్డ అతను విధేయుడై కూర్చున్నాడు దేవుడి దగ్గర. నా పేరు ప్రయాసకుడు అని చెప్తున్నాడు. ఈరోజు ప్రయాసపడుతున్నావు నీ పనిలో,
కష్టపడుతున్నాం నీ యొక్క ఎగ్జామినేషన్లో, శ్రమ పడుతున్నాం నీ సేవలో. ఒక ఆయన అంటున్నాడు, మేము 8 గంటలు డ్యూటీ చేస్తాం, ఇంకొక ఆయన 12 గంటలు డ్యూటీ చేస్తాం. సో మరి మీరెంత కష్టపడుతున్నారు, శ్రమ పడుతున్నారని నన్ను క్వశ్చన్ చేశాడు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. నిజమే కదా, 12 గంటలు డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, 24 hours డ్యూటీ చేసి ఆ తర్వాత దిగి వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ సేవలో నేను ఎంత కష్టపడుతున్నాను, 24 hours కష్టపడుతున్నాను, వాళ్ళకి ప్రయాసపడగలుగుతున్నాను. వాళ్ళకు వాక్యం చెప్పాలంటే అంత ప్రయాసపడే జీవితం నాకుందా? నేను కూడా లెక్కేసుకుంటే కొన్నిసార్లు. ప్రియ దేవుని బిడ్డ, ప్రయాసపడే వాళ్ళ చేతుల్ని కింద పెట్టడు దేవుడు. నువ్వు భూమి మీద ఎప్పుడైతే చేతిని కదిలిస్తావు ప్రయాసపడడానికి, కష్టపడడానికి, ఆకాశమందు ఆశీర్వాదము కదిలి కదిలి దొర్లి ఎద్దకు రాబోతున్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎవరు భూమి మీద చేతిని కదిలిస్తారో ప్రయాసపడడానికి, ఆకాశమందు వాళ్ళు మాత్రమే ఆశీర్వాదాన్ని కదిలించగలుగుతారు. వాళ్ళు మాత్రమే ఆకాశపు తలుపులు తెరుస్తారు. వాళ్ళు మాత్రమే ఆకాశపు తూములు నింపుతారు. వాళ్ళు మాత్రమే ఆకాశపు దీవెనలను స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు మొదటి నుంచి చివరి వరకు చూడండి. యాకోబు గుడార నివాసిగా ఉండి ఏదో ఉన్నది వండుకొని తినుకుంటా, ఏదో ఆ కాయగూర ఈ కాయగూర వండుకొని తినుకుంటా తల్లి చాటున ఉన్నంత కాలం అతని జీవితంలో ఎక్కడ మనం ఆశీర్వాదం చూడలేదు. అతను ఆశపడ్డాడు జ్యేష్ఠుని కావాలని, అతను ఆశపడ్డాడు నేను గొప్పోని కావాలని, జ్యేష్ఠత్వ హక్కు పొందుకొని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ అది అతనికి ఇసుమంతా కూడా దొరకలేదు. మోసం చేసి తీసుకోవాలనుకున్నాడు, కానీ పొరపాటు అది అతని వశం కాలేదు. దేవుని బిడ్డ, ఆశ ఉంటుంది, ఆచరణ లేని వారికి ఏది ఉండదు. ఆశ ఉంటుంది గొప్ప స్థాయిలో నిలబడాలని. ఆచరణ లేని వారికి, దాన్ని అవలంబించినటువంటి వారికి, ప్రాక్టీస్ లేనటువంటి వారికి ఇంచు కూడా దొరకదు. అందుకే చెప్తారు, ప్రియ దేవుని బిడ్డ, ప్రయాసపడు. నువ్వు ప్రయాసపడి భారం మోసుకుంటూ పోతా ఉంటే దేవుడు అంటాడు, కమ్ అన్ టు మీ, నేను నీకు విశ్రాంతి ఇస్తాను రా, ఘనత ఇస్తాను రా, సమాధానం ఇస్తాను రా, ప్రతిఫలం ఇస్తాను రా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా తిరబడ్డ ప్రయాస ఎవరు చూడలేదు. తనకు మాత్రమే తెలుసు, తనతో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఎగతాళి చేస్తున్నారు. అన్నా ఏం దొరకలేదు అన్న నీకు, అంతే అన్నా. కానీ దేవుడు చూశాడు సీమోను యొక్క ప్రయాస, రాత్రంతా అతడు పడిన కష్టం, రాత్రంతా అతడు పడిన తపన, రాత్రంతా అతడు చేసిన పోరాటం, రాత్రంతా అతడు చేసినటువంటి ఆ ప్రయాసతో కూడా పోరాటం దేవుడు చూశాడని. నీ పోరాటం దేవుడు చూస్తున్నాడు, నీ కష్టం ప్రభు చూస్తున్నాడు. ఖచ్చితంగా కష్టపడుతున్న నీ చేతులను ఉన్నతంగా దీవించడానికి దేవుడు దిగిరాబోతున్నాడు, ఆశీర్వదించడానికి దేవుడు దిగిరాబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ ఇంటిని దాటిపోడు దేవుడు. సీమోను దోణను దాటిపోలేదు, అక్కడ చాలా దోణులు ఉన్నాయి. కానీ ఆయన దృష్టిలో ఏ దోణి పడిందో తెలుసా? సీమోను దోణి మాత్రమే పడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రపంచంలో చాలా ఇళ్ళు ఉంటాయి, ప్రపంచంలో చాలా మంది ప్రజలు ఉంటారు, కానీ నీ మీద ఎందుకు పడుతుందో తెలుసా ఆయన దృష్టి? నువ్వు ఉన్న స్థితిలో ప్రయాసపడుతూ కష్టపడుతున్నావు, నువ్వు శ్రమపడుతూ ఉన్నావు, నువ్వు నీ నలిగిపోతున్న జీవితాన్ని చూస్తున్నాడు దేవుడు, దుఃఖపడి కృంగిపోతున్న నీ బ్రతుకుని చూస్తున్నాడు దేవుడు. దాటిపోవడానికి ఇష్టపడట్లేదు నీ దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే యాకోబు మామ ఇంటికి వెళ్ళిన తర్వాత పద్దనరాములో 20 సంవత్సరాలు అతను పడిన ప్రయాస అంతా ఇంత కాదు. అతను చేతులు కష్టజీతం అంతా ఇంత కాదు. పగలు ఎండకు, రాత్రి వెన్నెలకు, రాత్రి మంచుకు తడిసిపోయింది అతని యొక్క తల. రూపం మారిపోయింది, ఎండకు ఎండిపోయాడు, వానకు తడిసిపోయాడు, మంచులో తడిసిపోయాడు. ప్రియ దేవుడి, రాత్రి పగలు అతను పడిన కష్టం ప్రయాస అంతా ఇంత కాదు. అయితే దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు. దేవుడే అతన్ని ఎదుర్కొని చెప్తున్నాడు, యాకోబు నేను మరలా నీ తండ్రి ఇంటికి తీసుకొని పోబోతున్నాను, నేను గొప్ప సంపదతో తీసుకొని పోబోతున్నాను, లేని వాటిని సృష్టించగలిగే గొప్ప జ్ఞానం ఇచ్చి నేను తీసుకొని పోబోతున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సార్లు ఉన్నటువంటి మందలను పుట్టించే జ్ఞానం, ఆ సంకర జాతి హైబ్రిడ్ పద్ధతి దేవుడు యాకోబుకు ఆ రహస్యాన్ని చెప్పి, అతను మేపుతున్నటువంటి ఆ మందలు నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు జంగిసాల చెట్లు అక్కడ వేయమని చెప్పి కదా, అక్కడ ఎలా అవి చూస్తున్నప్పుడు ఆ మందలు చూలు కడతాయో రహస్యం చెప్పి ఆ తర్వాత తీసుకొచ్చాడు. సార్లుగా పుట్టే పిల్లలు అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రయాసపడేవాడిని దాటిపోడు దేవుడు, కష్టపడేవాడిని దేవుడు దాటిపోడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకే తినటం, చేయి కడుక్కోవడం, కూర్చొని సీరియల్ చూడడం, లేకపోతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాట్లాడుకోవడం, వాళ్ళ గురించి మాటలు వీళ్ళ గురించి మాట్లాడడం
ఇది నీకు లేమిని తీసుకొస్తుంది. ఒట్టి మాటలు లేమికి కారణం. నీ ఇంట్లో దరిద్రానికి కారణం ఏంటో తెలుసా? ఈ ఒట్టి మాటలు మాట్లాడడమే. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, అనవసరమైన మాటలు. నీ ఇంట్లో దరిద్రం పరిగెత్తుకుని వస్తుందంట, నష్టాలు కలుగుతాయి. స్కూల్కి పిల్లోడు వెళ్తాడు, కూతురు వెళ్తుంది, గాయాలు చేసుకుని వస్తుంది తెలియకుండా. ఇంట్లో ఫ్రిడ్జ్ బాగానే ఉన్నటువంటి పేలిపోద్ది, గ్యాస్ పేలిపోద్ది. నష్టాలండి, ఎక్కడ చూసి నష్టాలు. కానీ ప్రయాసపడే వాళ్ళ ఇంటిని దేవుడు దర్శిస్తాడు. ఉట్టి మాట చెప్పే వాళ్ళ ఇంటిని సాతాను దర్శిస్తుంది. అందుకే ఈరోజు నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉంటే, నీ పేరు అదైతే ఫలానా వ్యక్తి చాలా కష్టజీవండి, ఫలానా ఆమె ఏం కష్టజీవండి కదా, అటువంటి వాళ్ళకి ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. పని ఎవరైనా అప్పగించడానికి వచ్చినప్పుడు నువ్వు ప్రయాసపడే వ్యక్తి అని తెలిసినప్పుడు వాడు ధైర్యంగా దాన్ని అప్పగించిపోతారు. ఉన్నతమైన తలుపులు వాళ్ళ కోసం తెరవబడతాయి, అద్భుతమైన ద్వారాలు తెరవబడతాయి. కొంతమంది లేజీ ఫీలర్స్ ఉంటారు, వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది కానీ పని చేయడానికి ఒళ్ళు అవసరం. వాళ్ళ జీవితం ఎప్పుడు అంతే. నువ్వు 10 సంవత్సరాలు చూడు, 20 సంవత్సరాలు చూడు, మంచి టాలెంట్ ఉంటుంది. నా దేశం మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది తెలుసు, కానీ వాళ్ళు అక్కడే ఉన్నారు. నేను ఎప్పుడు చూసినా అక్కడే ఉన్నారు, ఒక్క మెట్టు కూడా ఎక్కలేదు. ఎప్పుడు చూస్తే అప్పులు అడుక్కుంటూనే ఉంటారు, ఎప్పుడు చూస్తే చేయి చాపుకుంటూనే ఉంటారు. కాళ్ళు లేక కాదు, చేతులు లేక కాదు, మైండ్ లేక కాదు, టాలెంట్ లేక కాదు, అన్నీ ఉన్నాయి. పని చేయడానికి ఎల్లరూ కదలరు. దర్ ఇస్ నో మూమెంట్ టు డూ ద వర్క్. పని చేయడానికి ముందుకెళ్ళరు కాబట్టి ఆశీర్వాదం కూడా మూవ్ అవ్వట్లేదు. ఎప్పుడో వస్తారు, ఇష్టం వస్తే పని చేస్తారు, ఆకలి వేసినప్పుడు పని చేస్తారు. ఒక 500 ఉంటే పని చేయరు, 1,00,000 రూపాయలు కానీ అకౌంట్లో ఉంటే ఇంకా అంతే, అది అయిపోయిన దాకా పని లేదు. పిచ్చాపాటి మాట్లాడుకుంటా ఐస్ క్రీమ్ పార్లర్కి, ఈ యొక్క హోటల్కి వెళ్తారు, ఆ బీచ్కి వెళ్తారు. అదంతా అయిపోతుందని వచ్చాక అప్పుడు గుబులు పట్టి మళ్ళీ పని మొదలేస్తారు. ఈ లోపల ఈ నాలెడ్జ్ మొత్తం బూజు పట్టిపోయి ఉంటుంది. ఒక వారం రోజులు మనం కానీ కదిలించకపోతే ఎట్లుంటుంది పరిస్థితి, వారం రోజులు ఇల్లు కానీ ఓడకపోతే ఎట్లుంటుంది కదా. అట్లాగే బూజు పట్టిపోతుంది మన నాలెడ్జ్ కూడా, మన టాలెంట్ కూడా బూజు పట్టిపోతుంది. కొత్తగా ఉంటే కీస్ నీకు ఒక 10 రోజులు కార్ డ్రైవింగ్ చేయకుండా పక్కన పెట్టేసాయి, నీకు మళ్ళీ స్టీరింగ్ పట్టుకుని కొత్తగానే ఉంటుంది. రోజు డ్రైవింగ్ చేసి చూడు, ఎప్పుడు పట్టుకున్నా నీకు ఉత్సాహంగానే ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. అలాగే నీ టాలెంట్ నువ్వు రోజు వాడుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది పదులు చేయబడితే, షార్ప్ చేయబడితే కొత్త ఐడియాలు నీకు వస్తాయి కదా, కొత్త నైపుణ్యం నీకు వస్తుంది, ధైర్యం వస్తుంది నీకు, కొత్త వాటిని నువ్వు కనిపెట్టగలుగుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకే నువ్వేం చేయగలవు, దాన్ని చేయకుండా ఆపొద్దు ఒక్కరోజు కూడా. ఏదో ఒక రోజు అత్యవసరం అయితే తప్ప దాన్ని ఆపొద్దు. నువ్వు ప్రసంగికుడు అయితే ప్రసంగం చేస్తూనే ఉండు, ఎవరు దొరికినా నువ్వు మాట్లాడుతావు. మంచి మాటలు మాట్లాడడానికి త్వరపడు, గొప్ప వాటిని మాట్లాడడానికి త్వరపడు, మిగతా టైంలో మౌనంగా ఉండు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు దర్జీ అయితే కుడుతూనే ఉండే, ఏదో ఒకటి కొత్త ఐడియా వస్తుంది నీకు, దేవుడు తీసుకొస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దాన్ని పక్కన పడేసేసి ఇంకో దానికోసం పరిగెత్తి మరలా చివరికి నీ పని దగ్గరకు వస్తే నీకు కొత్తగానే ఉంటుంది. విసుగొస్తుంది, విరామం లేక విసుగొస్తుంది, చిరాకు వస్తుంది, పని చేయబుద్ధి కాదు కదా. అందుకని చెప్తున్నాను, ఈ రోజున ప్రతిరోజు కూడా దేవుడికి ఇచ్చిన టాలెంట్ దాన్ని ప్రాక్టీస్లోనే ఉంచు. ఖచ్చితంగా అది ఒక రోజున ఘనమైనదిగా మార్చబడుతుంది, అందరికంటే శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది, అందరికన్నా నీ వైపు తిరిగేటట్టుగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను మైకేల్ జాక్సన్ గురించి చదివినప్పుడు ఆయన 18 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు అంట. ఎందుకు అంత వరల్డ్ ఫేమస్ అయ్యాడు? మంచిగా కానీ చెడు కానీ చెప్తున్నాను. అతనికి ఉన్న ధ్యాస ఏంటంటే, నేను ఒక ఉన్నత శిఖరం మీద ఉండాలి, అందరి కళ్ళు నా వైపు తిరగాలి, నా పేరు గుర్తొస్తే అందరికీ ఆ పేరు నోటెడ్ అయిపోవాలి కదా. కాకపోతే తను అనవసరం వాటి కోసం దాన్ని వాడుకున్నాడు కాబట్టి ఈ రోజున అనవసర విధంగా నిలబడ్డాడు. అదే ఇంకో గొప్ప వాటి కోసం వాడుకుని ఉన్నట్లయితే ఇంకా చాలా గొప్పోడైపోయేవాడు. ఏదో శరీరాన్ని ఉర్రూతులుగచ్చడానికి, శరీరాన్ని కాసేపు సంతోషపరచడానికి తనకున్న టాలెంట్ అంతా, తన కళ అంతా, తన తృష్ణ అంతా వాడుకున్నాడు కాబట్టి ఈ రోజున అది ఎనిగి పనికి రాకుండా అయిపోయింది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, ఈరోజు మనం గొప్ప వాటి కోసం ఫోకస్ చేస్తే, గొప్ప వాటి కోసం అలా ముందుకు వెళ్ళగలిగితే ఎంత బాగుంటుందో, ఎంత గొప్పదిగా మార్చగలడు దేవుడు మన జీవితాన్ని. ప్రయాసపడే వాళ్ళని దాటిపోలేడండి దేవుడు, కష్టపడే వాళ్ళని ఒట్టి చేతి పంపించడు దేవుడు ఎప్పుడు కూడా. ఒట్టి మాటలు లేమికి కారణమైతే పనిచేసే చేతులు ఐశ్వర్యానికి కారణమవుతాయి. సో ఒక్క మాట కూడా చెప్పలేదు సీమోను పేతురు దేవుడి దగ్గర. ఇప్పుడా దేవుడా, ఒకప్పుడు బాగా పనిచేశారు, రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, అసలు నాలాంటి ప్రయాసకుడు లేడయ్యా అని చెప్పేసి మాటలతో దాన్ని సరిపెట్టలేదు. కానీ మరలా పని చేయడానికి అతను ముందుకెళ్ళాడు, మరలా పని చేయడానికి ముందుకెళ్ళి మరలా గిన్నెసరెత్తు సరస్సులోనికి వెళ్ళి అక్కడ చేపలు పట్టడం మొదలుపెట్టాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వెంటనే అతడి యొక్క కష్టాజీతం దేవుడు చూశాడు.
అతనికి ప్రయాసం దేవుడు చూశాడు. వెంటనే అన్నాడు, ఇదిగో నన్ను వెంబడించు, నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రమోషన్ వెతుక్కుంటూ వచ్చింది. ప్రమోషన్ వెతుక్కుంటూ ఆయన వెళ్ళలేదు. ఉన్నత స్థితిని ఎత్తుక్కుంటూ సీమోను వెళ్ళలేదు. తన పనిలో తను ప్రయాసపడుతూ ఉన్నాడు. తన పనిలో తను కష్టపడుతూ ఉన్నాడు. తన పనిలో తను రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నాడు. అంతే, ప్రమోషన్ వెతుక్కుంటూ వచ్చింది అతని దగ్గరికి. దేవుడు తీసుకొచ్చి ముందు పెట్టాడు. నేను చెప్తున్నా, ఈ రోజున నీ పనిలో కష్టమైన, నష్టమైన, నిందైనా, అవమానమైన, ఒకవేళ గుర్తింపు లేకపోయినా, నీ బాస్ మాటి మాటికి తిడుతున్నట్టున్నా, నీ ఇంట్లో నీ గుర్తింపు లేకపోయినా పని చేస్తూనే ఉండు, రాజీ పడకు. పని చేస్తూనే ఉండు. నువ్వు చేస్తున్నటువంటి పనిలో రాజీ పడకుండా చెయ్యి. ఖచ్చితంగా ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు, నిన్ను బలపరుస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, నిన్ను ఉన్నత స్థితికి తీసుకొని పోతాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అద్భుతం చేసే దేవుడు నీతో ఉన్నాడు. ఆశ్చర్య కార్యం చేసే దేవుడు నీతో ఉన్నాడు. నీ చేతులు ఆశీర్వదించే దేవుడు నీతో ఉన్నాడు. స్టీవ్ జాబ్స్ అనేటువంటి ఆయన అందరూ జనరల్ బాడీ మీటింగ్లో కూర్చొని ఉంటే తన ఛాంబర్లో ఆయన తన చేతిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అంట. తన చేతిని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ తిప్పుకుంటా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఏంటి అంటే, అబ్బా, నా చేతిని 360 degrees తిప్పగలిగే కృప దేవుడు ఇచ్చాడే, దేవుడు ఎలా ఇచ్చాడే. సో దీనంటే ప్రపంచం అంతా నా చేతిలో పెట్టేటట్టుగా, ఎంత గొప్ప, ఎన్ని సెన్సార్స్ పెట్టాడు నా ఫింగర్స్లో, ఎంత కష్టపడడానికి నా చేతికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. నూతన సృష్టి చేయడానికి, కొత్త కనిపెట్టడానికి నా చేతికి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. నా చేతిని చూసుకుంటూనే ఉంటాడంట ఆయన. అందుకే ప్రతి దేవుని బిడ్డ నీ చేతిలో దేవుడు ఎన్నో సెన్సార్స్ పెట్టాడు. ఎంతో గొప్ప టాలెంట్ నీ చేతికి ఇచ్చాడు. చెయ్యి చాపాలనో, అడుక్కోవాలనో, ఎవరి దగ్గర నిలబడాలనో ఎప్పుడూ నువ్వు అనుకోవద్దు. ఎన్ని అవకాశాలు వచ్చినా పని చేయాలనే కోరుకో తప్ప అడుక్కోవాలని మాత్రం చూడబాక. ఎక్కడికన్నా వెళ్తే, అయ్యా నాకు పని ఇవ్వండి అయ్యా అని అడుగు తప్ప డబ్బులు ఇవ్వండి అని అడగబాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు దీవించబడంటే ఒకటే, ఎవరింటికన్నా వెళ్ళి అడుక్కో, డబ్బు కాదు, ఆహారం కాదు, పని అడుక్కో. అయ్యా నేను పని చేస్తాను, నాకేం పని ఉంటే ఇవ్వండి అయ్యా అని చూడు. నీ చేతిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అమ్మా నాకు పని ఉంటే ఇవ్వడం, పని చేస్తాను అని చెప్పి అడిగి చూడు. ఎంత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడో. నిన్ను మహాపనివాడిగా చేస్తాడు. నీ చేతిని ఆశీర్వదిస్తాడు దేవుడు. అంతే తప్ప నాకు 10 రూపాయలు ఇవ్వండి, లేకపోతే నాకు అన్నం పెట్టండి, లేకపోతే నాకు పలానా అవసరం ఉంది, తండ్లకి ఇప్పియండి, లేకపోతే అప్పులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, వడ్డీకి తెచ్చి ఇవ్వండి, ఇవన్నీ అడగబాక. నీ వల్ల ఎవరు సఫర్ అవ్వకూడదు భూమి మీద. నీ వల్ల ఎవరు దిగులు పడకూడదు. ఒకటే చెప్పు, ప్రభువా ఈ అప్పులు తెచ్చుకునే సామర్థ్యం నాకు దయచేయండి ప్రభా, కుటుంబాన్ని కట్టుకునే సామర్థ్యం నాకు దయచేయండి ప్రభా. ఇదిగో నేను పనిలోకి వెళ్తున్నాను ప్రభా, ఈరోజు గొప్ప లాభం నాకు దయచేయండి ప్రభా. ఈరోజు నేను పనిలోకి వెళ్తున్నాను ప్రభువా, ప్రయాసపడి పనిచేసే శక్తి నాకు దయచేయండి. వెనుతిరిగి చూడకుండా ప్రభువా, అయ్యా నాకు సహాయం చేయ్యా. అడిగి చూడు. దేవుడు నీకు సామర్థ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. భాగ్యము సంపాదించుకునే సామర్థ్యం నీకు ఇవ్వబోతున్నాడు. ద్వితీయోపదేశకాండం 8:18 రాయబడింది, భాగ్యము సంపాదించుకునే సామర్థ్యము దేవుడు నీకు కలుగ చేస్తాడు అని. అందుకే ఎక్కడికైనా వెళ్ళినా డబ్బు ఇవ్వండి, ఫోన్ చేసి డబ్బులు, వీళ్ళకి ఫోన్ చేసి డబ్బులు, ఫ్రెండ్సే ఉండరు నీకు ఇంకా అసలు ఎప్పుడు కూడా. ఒరే నాయన వీడు ఫోన్ చేసిన డబ్బులు అడిగేస్తాడు రా. ఉన్న ఫ్రెండ్స్ మొత్తం ఎగిరిపోతారు గాలికి. ఎందుకంటే అడుక్కోవడం అలవాటు అయిపోయింది నీకు, తీర్చే తర్వాత సంగతి ఇంకా. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, నీ లైఫ్ ఎవరికి భారంగా ఉండకూడదు. నీ ఫోన్ వచ్చిందంటే, నువ్వు వచ్చావంటే ఏదో శుభసూచన అన్నట్టుగా నేను ఉండాలి తప్ప, వచ్చిందిరా నాయన ఏదో అడుక్కొని పోద్ది, లేకపోతే ఏదో వచ్చిండ్రా నాయన ఏదో తీసుకొని పోతుంది. ఈవెన్ ఆడబిడ్డ పుట్టింటికి వెళ్తే తెచ్చుకోవడానికి మాత్రం వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. ఒక ఆడబిడ్డగా నీకు విలువ ఉండాలంటే ఇచ్చే వ్యక్తిగానే నువ్వు ఉండాలి. ఏదో ఆశించి మా ఇంటికి వెళ్ళి పలానా తెచ్చుకుంటా, మా ఊరిలో పలానా చీర తెచ్చుకుంటా, పలానా తెచ్చుకుంటా, వాళ్ళని పీడించి బీరువా తెచ్చుకుంటా, వాళ్ళని పీడించి ఫ్రిడ్జ్ తెచ్చుకుంటా, ఇట్లాంటివన్నీ చెప్పబోద్దాను. ఒక ఆడబిడ్డగా నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఆశీర్వాదకరంగా వెళ్ళినప్పుడు తెలియకుండా నీ గొప్ప దీవెనల మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్పాలి, ప్రభువా తీసుకునే వ్యక్తిగా కాదు నేను ఉండాల్సింది, ఇచ్చే వ్యక్తిగా మారాలి ప్రభువా. నా జీవితం ఇచ్చే విధంగా మారాలి ప్రభువా, నన్ను బ్రతికించయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ చేతులకు ప్రయాస నేర్పించు. నాకు ఒక అత్త ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే ఆమె ఉల్లిపాయలు మూటలు కట్టుకొస్తుంది, కూరగాయలు తీసుకొస్తుంది. ఎందుకు? ఆమె పాడుబడిన స్థలం ఒకటి ఉంటే ఆ పాడుబడిన స్థలం నిండా కూరగాయలు వేస్తుందాం. కూరగాయలు వేస్తే ఇంతంతలో టమాటాలు ఉంటాయి, ఇంతంతలో వంకాయలు ఉంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర. ఎండి చేపలు, ఎండాకాలం అప్పుడు చేపలు పట్టేసేసి ఇన్ని బస్తాలు ఎండబెట్టి వాటిని తీసుకొస్తుంది. పుట్టింటికి వచ్చినప్పుడు అందరూ అంటారు, అబ్బా మా అత్త వచ్చినట్టు తీసుకొచ్చేస్తుంది, మా అత్త వచ్చిందంటే అబ్బా చేపలు వచ్చేస్తాయి, మా అత్త వచ్చిందంటే ఉల్లిపాయలు వచ్చేస్తాయి, మా అత్త వచ్చిందంటే ఇంకోటి వచ్చేస్తాయి.
ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. అత్త ఎప్పుడు వస్తుంది, ఇంకొక ఆమె వస్తుంది పిల్లల్ని సంకన వేసుకొని చింపిరి బట్టలు వేసుకొని తీసుకొస్తుంది. 7 నుంచి పిల్లల బట్టలను ఎత్తుకొని పోతుంటుంది, వాళ్ళు కొనుక్కొని చీరలను ఎత్తుకొని పోతుంటారు తెలియకుండా. ఆమె వచ్చిందంటే దరిద్రం వచ్చిందని ఆయన అన్నట్టుగా చూస్తుంటారు అందరూ. అందుకే చెప్తాను, ఈ రోజు మనము ప్రయాసపడేవారిగా మనం ఉంటే చీకటి మన దగ్గర రావడానికి ధైర్యం చాలదు, దరిద్రం రావడానికి ధైర్యం చాలదు. దరిద్రానికి ధైర్యం చాలు దీన్ని తాకాలంటే, శాపానికి ధైర్యం చాలు దీన్ని ముట్టుకోవాలంటే, అప్పులకి ధైర్యం చాలు దీన్ని ముట్టుకోవాలంటే, నష్టానికి ధైర్యం చాలు నిన్ను ముట్టుకోవాలంటే, నీ దగ్గర రావాలంటే. ఎందుకు? నీ దగ్గరికి వచ్చే దేవుడు కాబట్టి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు ఈయన, నేను ప్రయాసకుడిని ప్రభువా, నా పేరు ప్రయాసకుడు ప్రభువా. రాత్రంతా ప్రతిఫలం లేకపోయినా, రాత్రంతా ఓటమి ఎక్కిరిస్తున్నా, రాత్రంతా అలల తాకిడి ఎక్కిరిస్తున్నా, నన్ను సొమ్మసిటట్టుగా చేసినా నేను ప్రయాసపడుతూనే ఉన్నాను. రాత్రంతా ప్రయాసపడుతున్నాను, మధ్యలో ఆగిపోయినని చెప్పలేదు. ప్రయాసపడుతూనే ఉన్నాను. అయ్యా ప్రయాసపడు, కష్టపడు. ఊరికే కూర్చొని మాటలు చెప్పొద్దు, ఊరికే కూర్చొని ఎవరి గురించి మాట్లాడుకొని నువ్వు బతకొద్దు. నిన్ను గురించి మాట్లాడే స్థాయికి రా, నిన్ను గురించి మాట్లాడే స్థితికి రా, నిన్ను గురించి 10 మంది చెప్పుకునే స్థాయిలోకి రా. నిశ్చయంగా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నిశ్చయంగా నీ చేతులు దీవించడానికి, నీ కష్టాజీతాన్ని ఆస్వాదించడానికి దేవుడు నీ గుమ్మం దగ్గర రాబోతున్నాడు. అవకాశం నీ గుమ్మం దగ్గర రాబోతుంది, ప్రమోషన్ నీ గుమ్మం దగ్గర రాబోతుంది, ప్రమోషన్ నిన్ను పిలిచి నిన్ను తీసుకొని పోబోతున్నది. గెన్నేసరిత సరస్సు తీరములో అందరు జాలర్లు అక్కడే ఉన్నారు, అందరు చేపలు పట్టేవాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక్క సీమోను మాత్రం, సీమోనుతో జబదీ కుమారులు మాత్రం 3 మాత్రం వెళ్ళిపోయారండి. మిగతా వాళ్ళంతా అక్కడే ఉన్నారు, అక్కడే చేపలు పట్టుకుంటున్నారు, అక్కడే వాళ్ళ జీవితం ముగిసిపోయింది. కానీ సీమోను, ప్రయాసకుడు సీమోను, అతనితో పాటు పనిచేసినటువంటి జబదీ కుమారులు వాళ్ళు 3 మాత్రం నిలువుటంగీలు వేసుకొని దేవునితో పాటు అనేక ఉన్నత స్థలం మీద నిలబడడానికి, వారితో పాటు అద్భుతాలు చేయడానికి, యేసయ్యతో పాటు ప్రార్థన చేయడానికి, యేసయ్యతో పాటు ఆశ్చర్యకాలు చేయడానికి దేవుడు వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకంటే ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్పనా? యేసు ప్రభుకి ఒక అంతరంగికమైన 3 శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో 3 ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు 3 ఎవరు అంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రయాసపడేటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రయాసపడేటువంటి వాళ్ళు, వీళ్ళని 3 తీసుకొని పోయేవాడు ఆయన. యేసుతో అంతరంగిక సంబంధం ఎవరికి ఉంటుంది అంటే ప్రయాసపడేటువంటి వాళ్ళకే. యేసు అంతరంగిక సంబంధం ఎవరికి ఉంటుంది అంటే కష్టపడేటువంటి వాళ్ళకే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభుతో అంతరంగికమైన సంబంధాన్ని కలిగి ఉండి వాళ్ళు ప్రార్థనతో ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘానికి వస్తారు కొంతమంది, ఏం పట్టించుకోరు, వస్తారు వెళ్ళిపోతారు అంతే, అసలు ఏం దాని గురించి ఆలోచించను. ప్రియ దేవుని బిడ్డ, కానీ కొందరు ఉంటారు, నిలబడతారు, అన్ని పనులు చేసి చక్కబెట్టి అంతా చూసుకొని అప్పుడు వెళ్తారు. వాళ్ళని దేవుడు దర్శిస్తాడు, వాళ్ళ చేతులు కష్టాన్ని ఆస్వాదిస్తాడు, వాడి పిల్లల్ని గొప్ప చేస్తాడు. ప్రయాసపడుతున్న చేతులను దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో నింపుతాడు. అందరికీ సీమోనుకు ఒకటే ధోని ఉంటే కదా, తన పక్కన వాళ్ళ ధోని కూడా నింపాడు దేవుడు. అంతేకాదు దేవుని బిడ్డ, సీమోను అలాగే తీసుకుని వెళ్ళి తన ప్రధాన శిష్యుడిగా మార్చుకున్నాడు. 2 శిష్యులు తీసుకొని పోయి వాళ్ళని ఉన్నతమైన శిష్యులుగా చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఉన్నారు, మామూలుగా ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే గొప్ప వాళ్ళకి దేవుడు వెళ్ళ మార్చుకున్నాడు. దేవుడు తనకు చాలా దగ్గరగా పెట్టుకున్నాడు. ఆయన కష్టపడి ప్రయాసపడే వాళ్ళని ఎప్పుడు దగ్గరగా ఉంచుకుంటాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే నీ పేరేంటి ఈ రోజున? కష్టపడాలని అనుకుంటున్నాను కానీ సిస్టరు, చదవాలని అనుకుంటున్నాను కానీ చదవలేకపోతున్నాను, చెయ్యలేకపోతున్నాను, సంవత్సరాలు గతించిపోతున్నాయి. అయ్యో ఏడుపు వస్తే కూర్చుంటే, అయ్యో నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది దొరకలేదు, దేవుడు ఎందుకు తలుపు తీయట్లేదు. చెప్పాను కదా, ప్రయాసపడే వాళ్ళకు ప్రమోషన్ వెతుక్కుంటూ వస్తుంది. ప్రయాసకుణ్ణి దేవుడు తన హృదయమే చెక్కుకుంటాడు. ప్రయాసకుణ్ణి దేవుడు తన హృదయంలో చెక్కుకుంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తను పిలుస్తాడు, ఆయనే దిగి వస్తాడు, ఆయనే ప్రమోషన్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు. అందుకే హార్డ్ వర్కింగ్ నేర్చుకోలేదు. నీ చేతులకు అలవాటు చేయి, నీ చేతులకు పనిని నేర్పించు, నీ చేతి వేళ్లకు పనిని నేర్పించు. దేవుడు వీటిని రాజదండం పట్టుకుని చేతులుగా మారుస్తాడు. గొప్ప స్థాయి తీసుకొస్తాడు దేవుడు, అద్భుతంగా తీసుకొస్తాడు. యాకోబును కూడా తన మామ ఇంట్లో ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు ఆస్వాదించాడు, నడిపించాడు. సీమోను పేతురుని దేవుడు గొప్ప పేరుతో అలంకరించి అద్భుతాలు చేసేవాడుగా, ఆశ్చర్యకాలుగా చేసేవాడుగా చేసి అద్భుతమైనటువంటి పరిచయం దేవుడు ఇచ్చాడు. ఆశ్చర్యకరమైన పరిచయం ఇచ్చాడు. అనేకమైనటువంటి అపోస్తులకు పైవాడిగా చేశాడు. ఈవెన్ గొప్ప చదువులు ఉన్నటువంటి పౌలు కూడా సీమోనుకు చెప్పకుండా ఏ పని చేయకూడదు.
అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్న ఈ రోజున ప్రయాసని అలంకారం కావాలి, ప్రయాసని నేమ్ ప్లేట్ కావాలి, ప్రయాస అనేది నీ డిజిగ్నేషన్ కావాలి, ప్రయాస అనేది నీ తలకు మాలికగా కట్టబడాలి. తప్పించుకుని పోయి వ్యక్తి అను, సోంబేరను, వీడికి పని ఇచ్చామంటే ఇంతే అను, ఈ మనిషికి కానీ పని చెప్పండి ఇంతే అను, దేవుడు ఇటువంటి పేర్లు నీకుంటే నిజం చెప్తున్నా నీ దగ్గరకు ఏ అవకాశం రాదు, నువ్వు ఏ గొప్ప వ్యక్తివి కాలేవు, ఎటువంటి పనిలో నువ్వు ఉండలేవు. అందుకే చెప్తాను ఈ రోజున నీ చేతులు పనిచేసే చేతులుగా మారాలి. నీ నేమ్ ప్లేట్ ప్రయాసకురాలు, ప్రయాసకుడు మారాలి. ఈయన ధైర్యంగా చెప్తున్నాడు, నా పేరు ప్రయాసకుడయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాను, ఓటం వచ్చినా ప్రయాసపడ్డాను, కన్నీరు వచ్చినా, అలసిపోతున్నా, సొమ్మసిల్లి సోలిపోతున్నా, నిద్ర ఆవరిస్తున్నా, కష్టపడ్డాను, ప్రయాసపడ్డానయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు అలా కష్టపడే వ్యక్తి అయితే నీ ఇంటి ముందట ఎవరుంటారో తెలుసా? నీ దిగులు పడే సమయంలో ఎవరుంటారో తెలుసా? దేవుడు ప్రతిఫలం చేతబట్టుకొని ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనుషులు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు సిద్ధంగా ఉంటాడు. అటువంటి వారిగా మనం మార్చబడదామా? మన పేరు మార్చుకుందాం. ఈ రోజున మన బ్రతుకుని ప్రభు మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం చేతెత్తి ప్రార్థన చేద్దాం. ప్రయాసపడ్డావా? ప్రతిఫలం రాకుండా ఉన్నావా? ఈరోజు అడుగుదామా? నీ చేతులను దేవుడు పరిపాలించే చేతులుగా మార్చటానికి, రాజదండం పట్టుకునే చేతులుగా మార్చటానికి అడుగుదాం. ఈ రోజున దేవుడు నిన్ను దాటిపోకముందే అడుగుదామా? ఈ రోజున ప్రభువా, నా జీవితంలో మీ కృప దిగి రావాలి నాయన. సీమోను యొక్క కష్టాన్ని చూసిన దేవుడా, సీమోను యొక్క ప్రయాసను చూసిన దేవుడా, సీమోను యొక్క యాతన చూసిన దేవుడా, ఆ దోణులు ఖాళీగా ఉంటూ నీకు ఇష్టం లేక వచ్చి దర్శించావే, ఆ దోణులు నింపకుండా ఏమాత్రం వెళ్ళలేక నిలబడ్డావే, నా ఇంటికి రాయేసయ్యా దేవా, నా బిడ్డల జీవితాలకు రాయేసయ్యా, నా సంఘములకు రాయేసయ్యా. అడుగుదామా అందరినీ నోరు తెరిచి? ప్రభువా మీకు స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం, పరలోకపు తండ్రి మీకు స్తోత్రం, మహిమగల తండ్రి మీకు స్తోత్రం, అభిషక్తుడా మీకు స్తోత్రం, ఆరాధ్యుడా మీకు స్తోత్రం, అద్భుతములు చేయువాడా మీకు స్తోత్రం, ఆశ్చర్యకాలు చేయువాడా మీకు స్తోత్రం. ఎంతమంది ప్రజలు ప్రార్థిస్తున్నారో, ప్రయాసపడే చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారో, వారి చేతులు దీవించబడును గాక, వారి చేతులు ప్రభువా అయ్యా అద్భుతాలు చేయును గాక, వారి చేతులు ఆశ్చర్యకాలు చేయును గాక, వారి చేతులు మీ మహిమ దిగి వచ్చును గాక, వారి చేతులు మీ ఆశ్చర్యకాలు దిగి వచ్చును గాక, మీ కృప దిగి వచ్చును గాక తండ్రి, మీ సమాధానం దిగి వచ్చును గాక తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్, కమ్ హోలీ గోస్ట్, మీ కృపతో నడిపించండి అయ్యా, మీరు ఆశ్చర్యకాలు జరిగించండి యేసయ్యా. శక్తితో నింపండి నాయన, జీవముతో నింపండి ప్రభువా, ఆదరణతో నింపండి ప్రభువా, ఆశీర్వాదముతో నింపండి నాయన. మీ దయగల ఆత్మనిచ్చి నడిపించి బలప సహాయించండి. మీరు ఆశించి అద్భుతం చేయండి తండ్రి నాయన. శక్తితో నింపండి ప్రభువా, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యముతో నింపండి ప్రభువా. అయ్యా అయ్యా మీ సహాయకరస్తమును చాపి నడిపించి బలపరచండి తండ్రి. ఎంతమంది నాయన రాత్రి మగులు కష్టపడుతూ ప్రయాసపడుతూ బ్రతుకుతున్నారు, వారి కష్టార్జితము తండ్రి దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, మీ మహిమ దిగి వచ్చును గాక తండ్రి. మీ సమృద్ధి తోడిచి నడిపించి బలపరచమని, సహాయించమని, మీరు ఆదరించి అద్భుతం చేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆస్వాదించి మీ చేతుల కష్టార్జితాన్ని ఫలభరితంగా మార్చునుగాక, నడిపించునుగాక, సమాధానంతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యలతో ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్, ఆమేన్, ఆమేన్.